బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. అంబటి విడుదలపై ఉత్కంఠ రేగుతోంది. అంబటి రాంబాబుపై మరో పీటీ వారెంట్ నమోదైంది. సత్తెనపల్లి సంక్రాంతి సంబరాల కేసులో పీటీ వారెంట్ నమోదైంది. పెన్షన్ లబ్ధిదారుల నుంచి 200 మినహాయించుకుని లక్కీ డ్రా టికెట్లు కేటాయించిన కేసులో పీటీ వారెంట్ జారీ చేసినట్టుగా తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలోనే అంబటిపై కేసు నమోదు చేశారు. పీటీ వారెంట్ ఇచ్చింది మున్సిపల్ సివిల్ కోర్టు. అయితే రేపు అంబటిని కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. అంబటి విడుదల మరింత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది. అంబటి విడుదలపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అంబటి రాంబాబుపై మరో పీటీ వారెంట్ నమోదైంది. సత్తెనపల్లి సంక్రాంతి సంబరాల కేసులో పీటీ వారెంట్ నమోదైంది. పెన్షన్ లబ్ధిదారుల నుంచి 200 మినహాయించుకుని లక్కీ డ్రా టికెట్లు ఇచ్చిన కేసులో పీటీ వారెంట్ నమోదు చేశారు. అయితే గత ప్రభుత్వ హయాంలోనే అంబటిపై కేసు నమోదు చేశారు. పీటీ వారెంట్ ఇచ్చిన మున్సిపల్ సివిల్ కోర్టు రేపు అంబటిని కోర్టులో హాజరుపరచనున్నారు. దీనికి సంబంధించి పోలీసులు ఇక అంబటి విడుదల మరింత ఆలస్యం అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. రైట్, మా ప్రతినిధి వసంత్ అందుబాటులో ఉన్నారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి. వసంత్, అసలు అంబటి విషయంలో ఏం జరుగుతుంది? ఆల్రెడీ ఆయన పీటీకి వారెంట్ కి సంబంధించి ఆయన పోలీసులు అదుపులో ఉన్నారు. మళ్ళీ ఇంకొక పీటీ వారెంట్ నమోదైంది. ఏం జరుగుతుంది అసలు అంబటి విషయంలో? సో గత ప్రభుత్వంలోనే ఇటు అంబటి రాంబాబు పైన కేసు నమోదైంది. ఆ కేసు పెండింగ్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఆ కేసులోనే ప్రస్తుతం అంబటి రాంబాబు పైన పీటీ వారెంట్ దాఖలు చేశారు. సంక్రాంతి సంబరాలు నిర్వహించారన్న ఆరోపణల నేపథ్యంలో అనుమతులు లేకుండా నాడు అంబటి రాంబాబు పైన కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలోనే ప్రస్తుతం పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. ఇప్పటివరకు అంబటి రాంబాబు పైన రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 36కు పైగా కేసులు నమోదయ్యాయి. వాటితో పాటుగా పెండింగ్లో ఉన్నటువంటి కేసులతో కలిపి దాదాపు 40 కేసులు ఉన్నాయి. కొన్ని కేసులకు సంబంధించి ఇప్పటికే ఏపీ హైకోర్టు చాలా స్పష్టంగా ఏవైతే 41A నోటీసులు జారీ చేయాలి, 33(5) BNSS సెక్షన్ల కింద ఆయనకు నోటీసులు జారీ చేసి విచారించాలని చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. ఆయా కేసుల్లో ఇప్పటికే అంబటి రాంబాబుకి బిగ్ రిలీఫ్ దక్కిందని భావించినటువంటి నేపథ్యంలో ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి రిమాండ్ విధించినటువంటి ఏదైతే చంద్రబాబుని దూషించినటువంటి కేసు ఉందో ఆ కేసులో కూడా బెయిల్ మంజూరు చేసింది. అలాగే పట్టాపురంకి సంబంధించినటువంటి నమోదైనటువంటి కేసులో రిమాండ్ విధించినప్పటికీ కూడా ఆ కేసులో కూడా బెయిల్ ఈరోజు మంజూరైంది. రేపు అనూహ్యంగా ఆయన బెయిల్ పైన విడుదలవుతారు అనుకున్నటువంటి సమయంలో గతంలో అంబటి రాంబాబు పైన నమోదైనటువంటి కేసుకి సంబంధించి ఆయన పైన సత్తెనపల్లి పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. ఇప్పటికే పీటీ వారెంట్కు కోర్టు అనుమతించినటువంటి నేపథ్యంలో అంబటి రాంబాబుకు సంబంధించినటువంటి విడుదల మరింత ఆలస్యం అయ్యేటట్టు మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఆయన రేపు తీసుకొచ్చి కోర్టులో హాజరుపరుస్తారు. ఒకవేళ ఆ కేసులో రిమాండ్ విధిస్తే ఖచ్చితంగా ఆయన మళ్ళీ జైలుకి పంపించేటటువంటి అవకాశం. ఒకవేళ ఆయా కేసులో ఏవైతే నమోదైనటువంటి సెక్షన్లు ఉన్నాయో అవి 7 ఏళ్ల లోపు నమోదైనటువంటి శిక్ష పడేటటువంటి కేసులకు సంబంధించిన సెక్షన్లు అయితే కనుక రిమాండ్ రిజెక్ట్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే పీటీ వారెంట్కి సంబంధించి అనుమతి ఇచ్చినటువంటి నేపథ్యంలో రేపు కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటేనే మాత్రం వేచి చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వసంత్.